విజయదశమి మరియు గాంధీ జయంతి సందర్భంగా యాలల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ మండలి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి గాంధీ చేసిన సేవలు, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన సేవలు మరవలేవని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవీందర్, మాజీ ఉప సర్పంచ్ గొల్ల శ్రీనివాస్, రాపుల్ రాములు, కమ్మరి శేఖర్, నాగరం పాండు, భాస్కర్ చారి అశోక్, గద్దెల శ్రీనివాస్, బషీర్, అన్నారం రాజు, యాదగిరి గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మహాత్మా గాంధీ యొక్క జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు గతం లోపల ఆంగ్లేయుల పరిపాలన 200 సంవత్సరాలు మన భారతదేశం పైన పరిపాలించినప్పుడు, మరి యొక్క భారతదేశ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మరి స్వాతంత్రం రావడానికి మరి ఆయన ఎన్ని త్యాగాలు చేసి ఎంత కష్టపడి ఈ యొక్క మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు మనందరికీ కూడా తెలుసు. కాబట్టి వారి యొక్క అడుగు జాడల్లో కొద్దిగా గొప్పను మనం నడవడానికి మరి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరం కూడా. మరి ఆ రోజు కష్టపడి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క స్వాతంత్రాన్ని కూడా మరి పక్కలున్నటువంటి దేశాలు మనని విచ్ఛిన్నం చేయడానికి మరి అందరూ కూడా కన్నే చూస్తున్నారు. ఈ రోజున్న పరిస్థితి లోపల మరి అన్ని ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం పైననే మరి కన్నున్నదంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో మనం చాలా వెనుకపడినటువంటి భారతదేశం అనేది ఒక ఉండేది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లోనే మరి అత్యంత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మన యొక్క భారతదేశం. కాబట్టి మనమందరం కూడా మరి అభివృద్ధి దిశలో ఉన్నప్పుడు మనమందరం కూడా దాంట్లో భాగస్వాములై ఈ యొక్క భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఎంతమంది ఎన్ని శత్రువులు ఎన్ని మరి చూసినా కూడా మన దేశాన్ని ఏమీ చేయలేవు. కాబట్టి మొన్నటికి మొన్న మనం చూసినాం మరి ఒక పాకిస్తాన్ మన భారతదేశం మీద మరి ఏదో కుట్ర వన్నితే కూడా ఏ విధంగా మనం తిప్పి కొట్టినాం అనేది కూడా మనకందరికీ తెలిసి రావాలి. అందుకే యువత రాబోయే రోజులు మీవి కాబట్టి ప్రతి ఒక్క యువకుడు గట్టిగా ఈ దేశం పైన మరి ప్రేమను మరి అభిమానాన్ని మరి చాటుకున్నప్పుడే ఈ యొక్క మనకు భారతదేశం మనుగడ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈ రాజకీయాలకు అతీతంగా ముందు మన దేశం ముఖ్యము, తర్వాత మన రాజకీయాలు. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.